ఇక బీఆర్ఎస్ నేత పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. ఈ నెల 26న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొదట్లో ఉద్యోగం, ఇంటర్వ్యూ పేరుతో పిలిపించారని ఆ యువతి చెబుతోంది. తర్వాత పెళ్లి పేరుతో నమ్మించి లొంగ తీసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా వీడియోలు కూడా రికార్డ్ చేశారని కంప్లైంట్ చేసింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో డబ్బు కూడా తీసుకున్నారని మరో కేసు నమోదు చేసింది. తన ఫోన్లో తన స్నేహితురాలి నెంబర్ తీసుకుని ఆమెను అలాగే వేధించారని ఆ యువతి అంటోంది. రేగా కాంతారావుపై BNS 69తో పాటు 351 సబ్సెక్షన్ 2 ప్రకారం కేసులు నమోదు చేశారు. హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తన మీద నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాంతారావు పిటిషన్పై కాసేపట్లో విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఇక ఈ ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? రేగా కాంతారావు ఏమంటున్నారు? సత్య, రేగా కాంతారావు మాత్రం తన మీద నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఈ నెల 26వ తారీఖున పంజగుట్ట పోలీసులకు వెళ్ళి తనని పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు FIR చేశారు. అయితే ప్రధానంగా కూడా ఉద్యోగం మరియు అంతేకాకుండా ఇంటర్వ్యూ పేర్లతో తన ఫ్లాట్కి పిలిపించిన తర్వాత ప్రైవేట్గా ఉన్నటువంటి వీడియోస్తో పాటు మరొక వైపు శారీరకంగా తనను వాడుకున్నాడు అంటూ కూడా కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆమె పోలీసులకు అందజేయడం జరిగింది. అయితే ప్రధానంగా పెళ్లి, ప్రేమ పేరుతో తనని లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు మరొక వైపు ఏదైతే మొబైల్ యాక్సెస్ సంబంధించి కూడా తనకు సంబంధించినటువంటి స్నేహితులు కూడా ఆ రకంగానే మెసేజ్లు చేయడము, వాళ్ళని సైతం కూడా ఆ రకంగానే వేధింపులు చేయడం లాంటి అంశాలకు సంబంధించి కూడా బాధితురాలు ఆ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఓవరాల్గా కూడా దీనికి సంబంధించి పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు తన మీద వచ్చినటువంటి కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసుకోవడము, దానికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు మధ్యాహ్నం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మాజీ BRS ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేగా కాంతారావుకి సంబంధించి పంజాగుట్ట పోలీసులు మాత్రం లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడము, దానికి సంబంధించి ఎవరైతే సదరు బాధితురాలు ఉన్నారో తనని ఇంటర్వ్యూకి పిలిపించడము, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించడము, ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు కావచ్చు, వ్యక్తిగత వీడియోలు చూపించి తనని ఇబ్బందులకు గురి చేయడం లాంటి అంశాలకు సంబంధించి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఏదైతే రేగా కాంతారావు హైకోర్టులో వేసుకున్నటువంటి పిటిషన్ కొట్టేయాలంటూ కూడా వేసుకున్నారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం ఆ విచారణ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.